హలో మై డియర్ మామ బ్రోస్, ఎలా ఉన్నారు? ఫుల్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోయింది మామ బ్రో. ఈ మధ్య షార్ట్స్తోనే మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను. ఈ వారం మాత్రం నేను ఫుల్ వీడియో తీసుకురావాలని చెప్పి మీ కోసం వీడియో తీస్తున్నాను మామ బ్రో. ఎందుకంటే ఉగాది పండగ కదా మామ బ్రో. ఉగాది రోజు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాము అనేది మొత్తం ఈ వీడియోలో చూపించేస్తాను. అది కాకుండా ఇప్పుడు నేను అమ్మ ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి రేపు మనకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని రావడానికి వెళ్తున్నాం. ఏమా రెడీయా? ఓకే మామ బ్రో, ఇంకా మనం వెళ్ళిపోదాం మార్కెట్కి. ఇంకా అమ్మని తీసుకొని మార్కెట్కి వెళ్ళిపోయాను మా బ్రో. మార్కెట్ చూడండి అసలు ఎంత కోలాహలంగా ఉందో, జనాలతో నిండిపోయి. ఎందుకంటే రేపు పండగ కాబట్టి అందరూ సరుకులు తీసుకోవడానికి వచ్చేసారు. మేము కొత్త మార్కెట్ దగ్గర పూల కొట్టుకు వెళ్ళి పూలు తీసుకోవడానికి వచ్చాము మా బ్రో. అవి కొండి బంతి పూలు తీసుకుంటే అమ్మ చూడండి ఏం చేస్తుందో. అదే ఇంకా ఫోన్ మాట్లాడేస్తా అమ్మ అంటే నేను బంతి పూలు రేపు పూజ చేసుకోవడానికి పూలు అన్నీ తీసుకొని ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము బ్రో. ఇంకా మిగతా వస్తువులు కావాలంటే అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా మామిడాకులు తీసుకోవాలంటే పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళాం. ఆ రోజు అమావాస్య అయ్యేసరికి గుమ్మడికాయలు కావాల్సి వచ్చి గుమ్మడికాయలు కూడా తీసుకున్నాం. నేను ఒకటి తర్వాత ఒకటి చెప్తునేసరికి అన్న చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా అవి కూడా తీసుకున్న తర్వాత ఉగాది పచ్చడిలోకి మెయిన్గా కావాల్సింది మామిడికాయ మామ బ్రో. అందుకని మామిడికాయ కూడా తీసుకుంటుంది అమ్మ. ఇంకా ఆ తర్వాత మనకి కావాల్సినవి తీసుకొని ఇంటికి వచ్చేసాం. మామ బ్రోస్ ఇదిగోండి షాపింగ్ అయిపోయింది. ఇంకా తీసుకొచ్చిన వాటిని మనము పూలు ఉన్నాయి కదా, ఇంకా పూలు కట్టేసుకున్నాం. తెచ్చుకున్న బంతి పూలు ఇంకా మాల కట్టాలి మా బ్రో. అందుకని కట్టానికి కూర్చునేసరికి అంతలోకి వద్దన వచ్చాడు ఊరి నుంచి. మేము ఒక పోజ్ ఇస్తాం చూడండి. అబ్బో అసలు దండుబోలం బ్యాచ్ అనమాట మాది. ఇంకా అలా మేము పూలు గుచ్చడానికి ప్రయత్నిస్తుంటే వీడికి సూదిలోకి దారం ఎక్కట్లేదు చూడండి. నాకైతే ఎక్కేసింది. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎంతైనా ఎక్స్పీరియన్సే. ముడేస్తున్నాడు. అబ్బా మొత్తానికి అయిపోయింది. సరిపోతాయిలే అన్ని వాకిళ్ళకి సరిపోతాయి. మెయిన్ వాకిళ్ళకి కూడా సరిపోతుంది. నాయనమ్మ రెడ్డి దగ్గరికి అంతా సరిపోతాయి. ఇంకేం సంగతులు అయితే కార్తీక్ బాబు వచ్చాడు, మా షుగర్ బాబాయ్ వచ్చాడు. అందరూ కలిసి ముందుగా ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. అడ్వాన్స్ చెప్పరా? నాకు సంబంధం లేదంట వాడికి. వాడికి సంబంధం లేదులే. బాబాయ్ చెప్పు బాబాయ్. అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో అందరికీ విజయం కలగాలని, అందరూ సర్వ సౌఖ్యాలతో వెలిసిల్లాలని చెప్పి మనసారిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంకా పూలు గుచ్చడం అయిపోయిన తర్వాత మేము రెడీ అయిపోయి నీట్గా ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్ళాము. అదిగోండి తింటా వరుణ్ గాడు పోజ్ ఇస్తున్నాడు. అదో చూడండి. అబ్బా ఏమి ఇచ్చారా. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ రాత్రి కట్టిన పూలని నీట్గా ఇంటికి వాకిళ్ళకి కట్టేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోయాను మా బ్రో. ఫ్రెష్ అయిపోయి ఇంకా చూడండి అదిగోండి పంచా కట్టేసుకొని పూజ మొదలు పెడతాం మా బ్రో. అదిగోండి మనకి పచ్చడిలోకి మ్యాంగో కావాలి కదా, అందుకని వాటిని తోలు నీట్గా తీసేస్తున్నాను మా బ్రో. ఎందుకంటే తోలు తీసే పచ్చడిలో వేస్తాం అనమాట. అందుకని వాటిని తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను అమ్మకి రెడీ చేసి పెడతాను. అంతలోకి అమ్మ ఇక్కడ వేపపూత తీసుకొని వేపపూతని నీట్గా అంటే ఆ మొక్కలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవన్నీ తీసేసి మనకి పువ్వు మాత్రం వచ్చేటట్టు పెట్టుకుంది. అంతలోకి ఇంకా దేవుడి దగ్గర నీట్గా క్లీన్ చేసి పూలు పెట్టేసుకున్నాం. అక్కడ దేవుడి దగ్గర ఇంకా ప్రసాదం చేద్దామా? అన్ని రెడీగా పెట్టుకున్నాను. ఓ పెట్టేసావా? ఓకే. రుచుల సమ్మేళనమే మన ఉగాది కాబట్టి ఇదిగో చింతపండు పులుసు, ఇదిగో వేప చిగురు, ఇదిగో మామిడికాయ తురుము, బెల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, ఇంకా సప్పదానానికి ఏంటది చెప్పు? శనగపప్పు. శనగపప్పు ఎందుకు వేస్తావు? శనగపప్పు సప్పదానానికి అంటే రుచుల సమ్మేళనం అన్నారు కదా. సప్పదానం ఏముంటది, అందుకోసం మనం శనగపప్పు వేసుకుంటాం. ఓకేనా? కలిపేసేనా? కలిపేమా. ముందుగా మనం బెల్లం వేసేసుకున్నాం. అట్లాగే మామిడికాయ, పచ్చిమిర్చి, పప్పులు, లాస్ట్ అండ్ ఫైనల్ మన ఉగాది స్పెషల్ ఇదిగో వేప పువ్వు రెమ్మలు. చూడంత బాగున్నాయో. ఇంకా చింతపండు పులుసు పోసేసి చిక్క కలుపుకోవాలి. చింతపండు పులుసుని కలుపుకొని కలిపేద్దాం.
ఇవి అయిపోయింది కన్నయ్య. ఇంకా స్వామి దగ్గర ప్రసాదం నివేదన చేసి పూజ చేసుకుంటాం. అమ్మ చెప్పింది కదా ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామో, మేమైతే ఇలా చేసుకుంటాం మా బ్రో. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా బ్రో. ఇంకా పచ్చడి చేసుకొని సోమవారికి నైవేద్యం పెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకుంటాం మా బ్రో. మా అమ్మ అలా కొట్టం చూసి నీళ్ళని కింద పోసింది అనుకున్నాను, కానీ చాలా నీట్గా నీళ్ళన్నీ గ్లాస్ నిండా వచ్చేటట్టు పెట్టేసింది. వెరీ గుడ్ మా. ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, గోవింద, ఆపన్ముఖలవాడ, అనుగంధండలవాడ, వడ్డీపట్లవాడ, గోవింద, 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 గోవింద. జై గణేష్, జై శ్రీరామ్, జై సాయినాథ. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అమ్మ పూజ చేసిన తర్వాత నేను కూడా దేవుడికి మొక్కున్నాను. ఈ నూతన సంవత్సరం నుంచి కొంచెం 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 ఏదైనా మార్పు చేయాలంటే చేయగలిగితే చెయ్యి స్వామి అని చెప్పి కోరుకున్నాను. ఆ మార్పు ఏంటో ఒకసారి వచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఇప్పటికైతే అది సీక్రెట్. మన ఇంట్లోని దేవుడి గదిలోని దేవుళ్ళందరికీ అమ్మ చక్కగా పూలు పెట్టి చాలా బాగా అలంకారం చేసింది మా బ్రో. ఇంకా పూజ కూడా అయిపోయింది. ప్రసాదం పెట్టి హారతిచ్చి పూజ చేసుకున్నాం మా బ్రో. మా అమ్మా, పూజ అయిపోయింది కదా, ఇదిగోమ్మా ప్రసాదం తీసుకొని వస్తున్నాను. దామా. తీసుకో. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మామ బ్రో. అలాగే తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. మీ అందరూ కూడా పండగ బాగా జరుపుకొని అందరితో ఇంట్లో వాళ్ళందరితో సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను మామ బ్రో. ఇంకా ప్రసాదం తీసేసుకుందాం, వచ్చేయండి. స్వామి రంగా చాలా బాగుంది మామ బ్రో. చాలా అంటే చాలా బాగా చేసింది. ఇందాక చూశారు కదా అమ్మ చేయడం, అలాగా ప్రతిదీ చాలా చక్కగా కుదిరింది. మీ అందరూ కూడా ఇలా ఉగాది పచ్చడిలోని చేదు తీపి పులుపు ఒకరు అన్నిటినీ ఒకే దానిలో ఉంచుకొని అన్నిటిని జీవితంలో కూడా ఇలాంటి షడ్రుచులు అన్నిటిని మీరు రుచి చూసి జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. అందరికీ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఉగాది పచ్చడి తిన్నాం కదా, అందుకే మా ఫ్యామిలీలో ఒకడైన షర్లాక్ గాడికి కూడా మేము ఉగాది పచ్చడి పెట్టేశాము. చూడండి వాడి రియాక్షన్. బాగుంది, బాగుంది, బాగుంది. నాకుతావా, నాకుతావా? అన్నా చాలా బాగుందన్నా. బెల్లం అంతలా బెల్లం తగులుతుందా? బెల్లం పడుతుంది, బెల్లం తగులుతుందా? ఇంకా నేను అమ్మ షర్లాక్ గాడు కాసేపు సెల్ఫీ వీడియోలు దిగి వాడితో ఫోటోలు దిగి ఇంకా కూర్చున్నాము. అంతలోకి వర్ధన్ వచ్చాడు. వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా వాడికి కూడా ప్రసాదం పెడుతుంది అమ్మ. వావ్, ఎక్సలెంట్. వాడికి ఉగాది పచ్చడిలో పులుపు తగిలింది. ఇంకా తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి మేము బయలుదేరితే అసలు వర్షం పడుతూ ఉంది మా బ్రో. ఆ రోజు అసలు క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అలాగే లక్ష్మీ గణపతి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్తే అసలు చాలా బాగా అలంకారం చేశారు గంధంతో లక్ష్మీ గణపతి స్వామిని. ఉదయన్న అసలు అల్లడిచ్చాడు. ఉదయన్న అంటే ఎవరో తెలుసు కదా, మన వినాయకుడికి, మన బుజ్జి వినాయకుడికి పూజ చేస్తాడు కదా, అదిగోండి ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అన్న. చాలా బాగా డెకరేషన్ చేశాడు. ఇంకా దర్శనం చేసుకున్నాక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తాతమ్మకి దండం పెట్టుకొని ఇంకా మేము భోజనం చేయడానికి కూర్చున్నాము. అక్క వంట చేసింది. ఇంకా అదిగోండి అమ్మ, అమ్మమ్మ ఇంకా కిందకు వచ్చేసి మేము అందరం కలిసి భోజనం చేసాము బ్రో. ఇక్కడి నుంచి హడావుడి చూడండి. కారిపోతుంది నెయ్యి. అమ్మ చూశారు కదా, బొబ్బట్లో ఫుల్గా నెయ్యి వేసుకుని తిన్నది. అమ్మకి అలా తింటాం అంటే చాలా ఇష్టం.
వాయిస్ ఆపెట్టావా? పెద్ద ప్లానింగే. నేను భోజనం చేస్తూ ఉంటే పక్కన నుంచి నా అల్లుడు విజ్ఞాన్ గోల్ చేస్తున్నాడు, సాయిమామ ఇది తింటావా అది తింటావా అని. అందుకని నువ్వు ఇటు రారా వచ్చి పులిహార పెట్టనేసరికి వాడు వస్తున్నాడు అని చెప్పి వీళ్ళు అందరూ రియాక్షన్ వినండి ఒకసారి, బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తాయి. ఏంది విఘ్నా? కాదు ఫ్లైట్ లో పెట్టాక చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు మా నరాలు కట్ అయిపోయినాయి. నా వాయిస్ ని కొంచెం ఆపేయండి. నా వాయిస్ ఇప్పుడు మీరు చూసిన వీడియో తీసింది నా కోడలు పరిజ్ఞ. ఇంకా భోజనం చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి గుడికి వచ్చేసాం మా బ్రో, లక్ష్మీ గణపతి ఆలయంకి. ఉదయన్న ఉగాది పంచాంగం చెప్తున్నాడు, అందుకని అది వినటానికి అందరం గుడికి వెళ్ళిపోయి అన్న చెప్పిన పంచాంగం విని ఇంకా ఉగాదిని అలా ముగిసించాం మా బ్రో. మీరు అందరూ కూడా ఉగాదిని ఎలా చేసుకున్నారో ఒకసారి కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. చాలా రోజులకి నేను ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను, అందువల్ల ఒకసారి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మా బ్రో. మీరు కూడా ఉగాది బాగా జరుపుకున్నారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా నేను వెళ్ళొస్తాను. వెళ్ళొచ్చే ముందు ఒక విషయం చెప్తున్నాను, జీవితంలో ఏది ఏ రోజు జరుగుతుందో మనం మాత్రం ఎప్పుడూ ఊహించలేము మా బ్రో. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా చాలా ముఖ్యం. ఆ విషయాన్ని మాత్రమే నేను చెప్తాను. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.